హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ఈ వీడియో ప్రస్తుతం చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ మీకసలు ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామో అర్థమై ఉంటది. మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'మహేష్ బాబు' గారి మూవీ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 'ఎస్ఎస్ఎంబి 29' రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి తీస్తున్న మూవీ వచ్చేసేసి 'వారణాసి' అనే పేరు పెట్టడం అయితే జరిగింది. 'వారణాసి ఆఫ్ ద వరల్డ్' అనమాట. అండ్ ఇది సాదా సీదా మూవీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ లైన్స్‌లో జరగబోతుందనమాట. ఈ మూవీ 3 టైమ్ లైన్స్‌లో జరగబోయే మూవీ అనమాట. ఒక రేంజ్‌లో ఉంటుంది. అసలు మాట్లాడుకుందాం. క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అసలేంటి? ఆ 3 టైమ్ లైన్స్ ఏంటి? అసలు ఆ గ్లింప్సీ 3 మినిట్స్ వదిలారు. అసలు ఆ గ్లింప్సీలో అసలు ఏముంది? దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అసలు బడ్జెట్ దీనికి ఎంత పెడుతున్నారు? అంత త్వరగా అసలు దీన్ని 2000 మనకి 27లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పారు. వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియోలో ఉంటుంది. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అండ్ ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంక మనకి వారణాసి నగరాన్నయితే చూపించడం అయితే జరుగుతుందనమాట. సాధువులు వీళ్ళు యజ్ఞం జేస్తూ ఉంటారు. యజ్ఞం చేసే కింద మనకొకటొస్తుందనమాట. 512 సీఈ ఏదైతే 512 సీఈ అంటే క్రీస్తు పూర్వంలో ఆ టైమ్ లైన్ అనమాట. క్రీస్తు పూర్వంలో టైమ్ లైన్‌లో ఆ నగరాన్ని చూపించడం జరుగుతుంది. వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఏదైతే ఆ విజువల్స్ స్టార్ట్ అవుతాయో వెళ్ళడం, అసలు మనం 'హనుమాన్' మూవీలో చూస్తాం కదా! అక్కడి నుంచి కెమెరా యాంగిల్స్ తీసుకొని పోయి ఆ హనుమాన్ ఉంటాడు తిప్పడం. అసలు దానికి మించుందని చెప్పుకోవచ్చు అసలు. మామూలుగా లేదు. అసలు మీకు చూసిన వాళ్ళకి ఇది ఎంతమందికి బాగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. పిచ్చి పీక్స్ ఎళ్ళిపోయిందనమాట అసలు. ఏంట్రా బాబు అసలు ఇంకా మనము 'బాహుబలి' అయితే ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాడు రాజమౌళి గారైతే. ఇంగసలు దీంతో అయితే ఇంగ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని పోయేలా ఉన్నాడనమాట. అసలు దీనికి ఎంత బడ్జెట్ అవుతుందో ఏమో అదంతా పక్కన పెడితే నిన్నైతే 'గూస్ బంప్స్' అయితే రావడం జరిగింది. ఏదైతే మనకి 3 టైమ్ లైన్స్ సింపుల్‌గా చూపించేశారు. మనకి క్రీస్తు పూర్వంలో వాళ్ళు వచ్చేసేసేసి యజ్ఞాలు చేయడము అండ్ వారణాసి నగరంలో ఏదో సంథింగ్ జరుగుతున్నట్లు చూపించడము. ఇంకా ఆ తర్వాత పోతేసి మన ఫ్యూచర్ ప్రెజెంట్ ఏదైతే 227లో అక్కడ మనకి ఒక మహిళ వచ్చేసేసి అక్కడ ఒక కాళీమాత ఉంటుంది. ఆమె నోట్లో పడేటట్టు చూపించడము. ఆ విజువల్స్ ఇవి కొన్ని ఒక చెరువులో ఇవన్నీ ఒక పందులు అవన్నీ ఉంటాయి కదా! అక్కడి నుంచి ఒక సింహం ఏదో దూకుతున్నట్లు అవన్నీ ఆ సింహాన్ని వేటాడుతున్నట్లు అక్కడి నుంచి విజువల్ అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే అసలు ఆ విజువల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి 7200 బీసీఈ మన రాములు వారు ఏదైతే ఆ కాలం ఉందో ఆ కాలంలోకి తీసుకెళ్ళాక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి హనుమాన్ వస్తాడు కదా! హనుమాన్‌ని అసలు స్లో మోషన్‌లో చూపిస్తారనమాట. అక్కడైతే పిచ్చ పీక్స్ మామ. అండ్ మన రాములు వారు వచ్చేసేసి మన రామరాసుని ఆ బాణంతో ఏదైతే అది వదులుతుంటాడో అక్కడి నుంచి కట్ చేయడము, ఆ విధానం మాత్రం అదంతా చూస్తున్నట్లయితే గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇంకా దీన్నే కానీ ఇంకా కొంచెం వేరే కంట్రీస్‌తో వాళ్ళతో కూడా మాట్లాడి డీల్ చేసుకొని గాని, ప్రపంచవ్యాప్తంగా నీట్‌గా గాని ఈ మూవీని గాని వదిలితే 2000 కాదు, 3000 కాదు, 5,000 క్రోర్స్ కూడా కొల్లగొట్టే ఛాన్స్ అయితే ఈజీగా ఉందని మనకైతే తెలుస్తుంది. ఇంక దీని గురించి మాట్లాడాలంటే మీరు ఆల్రెడీ దీని గురించి మీరు చూసుంటారు. నేను గ్లింప్సీ ఒక్కొక్క విజువల్ ఒక్కొక్కలాగా ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీకు చూసిన వాళ్ళకి కొంతమందికి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. చూసిన వాళ్ళు మీకు ఎంతమందికి నచ్చిందిది? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. కామెంట్ చేయండి. అండ్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అసలు ఏంటి? దాని గురించి ఎక్కువ కూడా కామెంట్ చేయండి. ఏదైతే మనకి హనుమాన్ వస్తాడో అండ్ రాములు వారు మనకి ఆ బాణం తీస్తారో అక్కడైతే గూస్ బంప్ సీన్ అయితే నాకైతే అనిపించింది. అదొక్కటే కాదు. ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క లెవెల్‌లో ఉందన్నమాట. అండ్ ఇది ఇంగా చెప్పాలంటే 3 టైమ్ లైన్స్ అన్నమాట. 3 టైమ్ లైన్స్ ఏదైతే మనకి క్రీస్తు పూర్వము అండ్ ప్రెజెంట్ 2027లో రిలీజ్ అవుతుంది కాబట్టి అది పెట్టారు. 2027 ప్రస్తుతం జరుగుతుంది. అండ్ మనకేదైతే 7200 బీసీఏ మనకి రాముల వారు అండ్ హనుమాన్ ఆ టైంలో ఆ కాలంలో జరిగేది. వీటన్నిటి గురించి 3 టైమ్స్ లైన్స్ అయితే ఈ మూవీ క్లియర్ కట్‌గా ఉంటుందనైతే అర్థమవుతుందో చూస్తే. దీన్ని మరి ఎలా ప్లాన్ చేస్తారు? అండ్ మహేష్ బాబు గారు ఏదైతే అసలు ఆ ఎంట్రీ ఉంటుందో దానిపైన అసలు ఎక్కి ఏంటండి బాబు అరాచకం అనమాట. అసలు చూస్తుంటే అలాగే అసలు ఆ ఫేస్‌లో సీరియస్‌నెస్ అనేది పెట్టుకొని, అది పట్టుకొని అసలు ఏదో ఒక నరకడానికి వస్తున్నట్టు ఎవరో ఏదో పెద్ద తప్పు చేసేసారు. నరికేద్దాం అన్నట్టు ఆ ఎక్స్‌ప్రెషన్ గాని, ఆ జుట్టు గాని ఎగరటం అబ్బబ్బబ్బబ్బా! ఎందుకులెండి బాబు మామూలుగా కాదు. ఒక రేంజ్‌లో ఉండింది.
ఇదంతా చూస్తుంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఒక హై లెవెల్‌లోనే పెట్టుకోవచ్చు. మనకు రాజమౌళి గారి గురించి తెలిసిందే. ఒక ఇంకా మీరు 1 ½ ఇయర్ ఉన్నా ఏమున్నా కానీ అదేదో ఒక ట్రైలర్ ఏదైతే మనకు ట్రైలర్ ప్లాన్ చేస్తారు కదా! ఒక పెద్ద ఇంక స్టేజ్ కట్టేసేసి జనాభా రావడం ఆ రేంజ్‌లో అయితే దీన్ని టైటిల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్న గ్లింప్స్ కూడా మనకి వదిలేసి ఇలా ఉంటుందిరా ఈ మూవీ. ఇంక మీ ఆలోచనలకి నేను వదిలేస్తున్నాను. అరాచకంగా ఉంటుంది అని అయితే మనకి ఇండైరెక్ట్‌గా చెప్పడం అయితే జరిగింది. అసలు రాజమౌళి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పుకోవచ్చు. అసలు ఇంక దీంతో మనకి 'బాహుబలితో' మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఒక పేరొచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నెక్స్ట్ లెవెల్‌కొచ్చేసి వాళ్ళు అక్కడ ఏదైతే మనకి బాలీవుడ్‌లో మనకి తమిళ్ యాక్టర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడం జరుగుతుందనమాట. అంత రేంజ్‌కి తీసుకొని వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ మొత్తం టెక్నాలజీతో ఉంటుందనమాట. మొత్తం కొంచెం కార్టూన్ టైపు అన్ని టైపులు ఒక 3 ఏదైతే మనం అనుకున్నామో ఇంతకుముందు 3 టైమ్ లైన్స్ వీటి అన్నిటి ఆధారంగా అయితే తీయడం జరుగుతుంది. అండ్ మనకి 2027 సమ్మర్ మనకి వేసవి సెలవులు ఉంటాయి కదా! 2027 సమ్మర్ హాలిడేస్‌లో ఆ టైంలో అయితే వదులుతామని అయితే క్లియర్ కట్‌గా చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే మనం ఏదైతే 'మహేష్ బాబు' గారి మూవీ ఒకటొస్తుందంట. ఎన్నెన్నో కొన్ని జరిగాయి. మనకా రీల్స్‌లలో కొన్ని షూట్స్ అనేటివి రావడము. మనం ఒక చైర్‌లో మన 'పృథ్వీరాజ్' గారు ఆ చైర్‌లో కూర్చోవడం, 'మహేష్ బాబు' గారు పోయి ఆ కింద కూర్చోవడం. అవన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న సీన్స్ మనకి లీక్ అయ్యాయన్నమాట. అయి చూసాము. అసలేంటి? ఏం జేస్తున్నారు? ఏంది ఇదంతా అసలు అని అనుకున్నాము. ఏదైతే ఒకటి పెట్టేసి మంచిగా ఒక మీటింగ్ పెట్టేసి వదిలేసి మనకు ఒక ట్రైలర్ అండ్ క్లిప్స్ కూడా అనుకోవచ్చు. దాన్ని వదిలేసి ఇలా ఉంటుంది. ఇంక మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వదిలేస్తున్నాం మేము. ఇంక ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి అని చెప్పే విధానం కానీ, అండ్ ఏదైతే నిన్న ఫంక్షన్ జరిగిందో కొంచెం వాళ్ళు గూడా అనుకున్న రీతిలో అయితే జరగలేదనిపించింది. మన రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళు కొంచెం ఫీల్ అయినట్టే అర్థమైంది. నిన్న మనకి చూసుకున్నట్లయితే వాళ్ళు అనుకున్న రేంజ్‌లో అయితే జరగలేదన్నమాట. ఈ క్లిమ్సీ వదిలాక మన మహేష్ బాబు గారు వైఫ్ అయితేమి అండ్ మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారు అందరూ ఫుల్ ఎమోషనల్ అయినట్లయితే తెలిసింది. ఇదండి మ్యాటరు. టోటల్‌గా చెప్పేదేంటంటే ఈ మూవీ వచ్చేసేసి 3 టైమ్ లైన్స్. క్రీస్తు పూర్వం, ప్రెజెంట్ 2027 అంటే అప్పుడే రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ. అప్పుడు అసలు ఆ టైంలో అసలు ఆ సిట్యుయేషన్‌లో ఉంటుంది. అండ్ ఏదైతే మన రాముల వారు 7200 బీసీఏ ఆడ ఈ 3 టైమ్ లైన్స్‌లో అయితే ఈ మూవీ అయితే జరుగుతుంది. మరి దీంట్లో అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అసలు మన ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది? అసలు క్రీస్తు పూర్వంలో ఏం స్టోరీ జరుగుతుంది? అండ్ మన రాముల వారు ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? అండ్ రాముల వారి టైంలో మన మహేష్ బాబు గారిని అయితే చూపించడం జరిగింది. అసలు మహేష్ బాబు గారిని అసలు అలా ఎందుకు మారాడు? అసలు ఇదంతా మనం చూడాల్సొస్తుందనమాట. చాలా 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 సస్పెన్సెస్ ఉన్నాయి. 'బాహుబలిలో' ఏదైతే కట్టప్పని ఎలా చంపారు అనే సస్పెన్స్‌లు మనకి చాలా ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనం ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవెల్‌లోనే పెట్టుకోవచ్చు. మన సినిమా ఇండస్ట్రీ కూడా నెక్స్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందని తెలుస్తుంది ఈ మూవీస్‌తో. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వబోతుందని కూడా అర్థమైపోతుంది. క్లియర్ కట్‌గా అర్థమవుతుంది దీంతో. మీరేమనుకుంటున్నారు? దీన్ని బట్టి నిన్న చూసుంటారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? యావరేజ్ ఉందా? లేకపోతే బ్లాక్ బస్టరా? లేకపోతే ఫ్లాప్? అసలు మీరేమనుకుంటారో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అసలు బాగుందంటారో, బాలేదంటారో. ఇదనమాట. మనకి దీనికి యాక్టర్స్ వచ్చేసేసి మన మహేష్ బాబు గారు, మెయిన్ యాక్టర్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా, మన పృథ్వీరాజ్ గారు మనకి 'సాహోలో' చేస్తారు గదా! ప్రభాస్ గారి ఫ్రెండ్ లాగా చేస్తారు గదా! ప్రభాస్ అన్న ఫ్రెండ్ లాగా ఆయనన్నమాట. వీళ్ళ ముగ్గురైతే మెయిన్ యాక్టర్స్ అన్నమాట. అండ్ డైరెక్టర్ మనకి తెలిసిందే మన రాజమౌళి గారన్నమాట డైరెక్టర్. అండ్ మ్యూజిక్ వచ్చేసేసి రాజమౌళి గారు ప్రతి మూవీకి మన కీరవాణి గారైతే ఉండడం జరుగుతుంది. యాజ్ యూజువల్ మన కీరవాణి గారే ఉన్నారన్నమాట. ఇది వీళ్ళైతే మెయిన్. వీళ్ళ మధ్య అసలు ఈ సినిమా ఎలా వస్తుంది? ఏంటి? ఫ్యూచర్ అప్డేట్స్ ఇయన్నీ మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మైండ్‌లోకైతే కొంచెం ఎక్కిచ్చేసారే అనే చెప్పొచ్చు. ఫర్దర్‌గా అసలు ఏం చేస్తారు? ఏంటనేది చూడబోతున్నాము. ఇదనమాట రివ్యూ. మన రివ్యూ గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి మామ. అండ్ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.